యాక్చువల్‌గా స్కాలర్‌షిప్ అనేది అందరికీ సేమే ఉండే. బట్ ఆ స్కాలర్‌షిప్ లోపల కొన్ని కేటగిరీ లోపల కొన్ని చేంజెస్ అయితే చేశారు. 2024, 25 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. సో ఏంది ఆ చేంజెస్? ఆ చేంజెస్ తోటి మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి మనం అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆ డీటెయిల్ వీడియోస్ అయితే చూస్తాం. హే బడీస్, ఈ సైడ్ జతిన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బేసిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. సో మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్తో పాటు త్రూ అవుట్ యువర్ మెడికల్ జర్నీ నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో ఎట్లాంటి స్టెప్స్ అయినా దానికి నేను చేయడానికి రెడీ ఉన్నా. సో దట్ ఇంకా నువ్వు మన ఛానల్ని ఫాలో కాకపోతే ఫాలో చేయి. రీసెంట్గానే మనం 2K అయితే రీచ్ అయినాం. అండ్ ఫర్దర్గా 3K 4K కూడా తొందరగా రీచ్ కావాలని చెప్పి నేను అనుకుంటున్నా. విత్ ఆల్ యువర్ సపోర్ట్ మనం 2K కాదు 10K కూడా తొందర లోపలనే రీచ్ అయిపోతాం. సో ఎస్పెషల్లీ దిస్ ఛానల్ ఈస్ ఓన్లీ ఫర్ పారామెడిక్స్. సో పక్కాగా మెడికల్ జర్నీలో నేనైతే తోడుంటా. సో AHS, BSc, MLT, BPT, డిప్లొమా ఆర్ MBBS ఎవరైనా కానీ మన ఛానల్ లోపల అన్ని రకాల వాళ్ళకి వీడియోస్ అయితే ఉంటాయి. సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో బడీస్. మనకైతే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ లోపల కొన్ని చేంజెస్ అయితే అయినాయి. సో ఏంటి ఆ చేంజెస్ అని చెప్పి మనం అయితే డిస్కస్ చేద్దాం. సో దీస్ చేంజెస్ ఓన్లీ ఫర్ SC స్టూడెంట్స్. సో వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో. సో మీరైతే ఎండ్ దాకా అయితే చూడుర్రి. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చారు మనకి. ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే SC స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అకాడమిక్ ఇయర్ లోపల సో 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే అయినాయి. సో ఈ చేంజెస్ లోపల కొన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు. ఇందులోపల డెమో అథెంటికేషన్ ఒకటి, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఒకటి అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంది. సో డెమోను బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతుంది. సో ఈ డెమో అథెంటికేషన్ అంటే ఏంది, బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఏందని చెప్పి మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ ఈ-పాస్ లోపల సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం అయితే ఫ్రెష్ ఆర్ రెన్యువల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం మెయిన్గా ఫ్రెష్ అప్లికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ రెన్యువల్ గురించి అయితే ఇంకొక వీడియో వేసుకోవడానికి ట్రై చేద్దాం. సో రెన్యువల్ గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి రెన్యువల్ అని చెప్పి. సో దట్ ఆ వీడియో అయితే చేద్దాం మనం. లేకపోతే నార్మల్ ఫ్రెష్ తోటే సరిపెట్టుదాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఫర్ SC అని చెప్పి. సో నార్మల్గా ST, BC, EBC సో ఇవన్నీ కూడా మనకి నార్మల్గా వేరే ఉంటాయి. అండ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఓన్లీ SCలకు మాత్రం సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి న్యూ అని ఇచ్చారు. సో ఇదైతే ఎవరైతే SC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది క్లిక్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీ కేటగిరీ SC అయిన సిచ్యువేషన్ లోపల ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అనేది క్లీన్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే డెమో అథెంటికేషన్. సో మనం డెమో అథెంటికేషన్ అండ్ దాని తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్, దాని తర్వాత ఇంకొకటి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక 3 స్టెప్స్ అయితే ఉన్నాయన్నాం. సో డెమో అథెంటికేషన్కి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే ఇది ఓపెన్ అవుతుంది పేజ్. ఓకేనా. సో ఈ పేజ్ ఓపెన్ చేసుడుతోటే నువ్వేంటంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది SSCది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కొట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత సో ఏ ఇయర్లో పాస్ అయినావు అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది. తర్వాత రెగ్యులరా సో ఎట్లా సప్లిమెంటరీ లోపల అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ అని కొడతావో అప్పుడు ఈ పాస్లో ఏవైతే డీటెయిల్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే నీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ వస్తుంది. ఈ జెండర్ ఇవన్నీ కూడా నువ్వు ఫిల్ చేయాల్సి ఉంటుంది. జెండర్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, స్టూడెంట్ ID అంటే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, పేరెంట్స్ మొబైల్ నెంబర్, యూనివర్సిటీ, బోర్డు. ఓకేనా. సో మీ కాలేజ్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ నువ్వు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ సబ్మిటింగ్ నీకు ఏంటంటే ఇక్కడ డెమో అథెంటికేషన్ అవుతుంది. ఓకేనా. సో డెమో అథెంటికేషన్ మనం ఇందాకేం డిస్కస్ చేసినాం, ఈ డెమో అథెంటికేషన్ లోపల ఈ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఎంటర్ చేసినాం. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసినాక సబ్మిట్ డీటెయిల్స్ అని కొట్టినాం. సబ్మిట్ డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత నీకు ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఏంది అంటే ఆధార్ డీటెయిల్స్. ఓకేనా. నేమ్ అండ్ జెండర్ మ్యాచ్డ్ విత్ SSC డీటెయిల్స్. సో SSC మెమోలా అండ్ ఆధార్ లోపల డీటెయిల్స్ సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పి, సో ఈ మ్యాచ్ అయిందా లేదా అని చెప్పి చెప్తుంది. సో ఒకవేళ ఇట్లా వచ్చింది అనుకో సక్సెస్ అయినట్టు. ఓకేనా. డెమో అథెంటికేషన్ సక్సెస్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే గ్రీన్ కలర్లో ఆధార్ డీటెయిల్స్ ఇంకొకటి ఈ SSC డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అయినాయని చెప్పి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. గ్రీన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే డెమో అథెంటికేషన్ సక్సెస్ అయినట్టు లెక్క. ఓకేనా. సో దాని తర్వాత మనకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే కాలేజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. సో ఇవన్నీ మనం ఎంటర్ చేసినాం. అక్కడ డెమో అథెంటికేషన్ అనేది
అయిపోయిన తర్వాత మనకి ఒక ఐడి అనేది వస్తుంది. ఓకేనా, సబ్మిట్ డీటెయిల్స్ అని కొట్టినామనుకో, సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత మనకి డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అప్లికేషన్ ఐడి అని చెప్పి ఇచ్చారు. ఓకేనా, సో ఇట్లా ఒక ఐడి వస్తుంది. ఈ ఐడి జనరేట్ అయిన సిచ్యువేషన్ లోపల నీకు డెమో అథెంటికేషన్ అనేది సక్సెస్ అయినట్టు లెక్క. ఓకేనా, సో ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, డెమో అథెంటికేషన్. దాని తర్వాత మనకి తెలంగాణ ఈ పాస్ లోపల మనకి ఇక్కడ ఇట్లా వచ్చింది అనుకో, ఓకే, నువ్వు ఎంటర్ చేసినావు ఇట్లా వచ్చింది అనుకో, డెమో అథెంటికేషన్ ఫెయిల్ అయింది అన్న సిచ్యువేషన్ అన్నట్టు ఇది. ఓకేనా, సో డెమో అథెంటికేషన్ ఫెయిల్ అయిపోతే ఆధార్ డీటెయిల్స్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది మ్యాచ్ కాలేదు. సో దట్ నువ్వు నియరెస్ట్ మీ సేవా సెంటర్ లోపల కానీ ఆధార్ సెంటర్ కానీ వెళ్ళి అప్డేట్ చేసుకో. నీ ఎస్ఎస్సి మెమోలో నేమ్ అనేది ఎట్లుంది అండ్ జెండర్ అనేది ఎట్లుంది అని చెప్పి సేమ్ అట్లే మనకి ఆధార్ కార్డ్ లోపల ఉండేటట్టుగా చూసుకో అని చెప్పి మనకి ఇక్కడ పాపప్ అనేది వస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఫర్ ఫ్రెష్ రిన్యూవల్ రిజిస్ట్రేషన్. సో ఈ ఫ్రెష్ రిన్యూవల్ రిజిస్ట్రేషన్ గురించి మనం కొంచెంసేపు పక్కగా పెట్టుకుంటే, సో అది ఫస్ట్ ప్రాసెస్. సో ఆఫ్టర్ దట్ నువ్వు ఏం చేయాల్సి ఉంటుంది అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్. ఓకేనా, సో బయోమెట్రిక్ అథెంటికేషన్ లోపల ఏంటంటే, సో నువ్వైతే నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని బట్టి నీ ఫింగర్ ప్రింట్ అవన్నీ కూడా అథెంటికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా అథెంటికేట్ అయిన సిచ్యువేషన్ లోపలనే. ఓకేనా, సో బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిన సిచ్యువేషన్ లోపల నీకైతే ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవస్తుంది. ఓకేనా, సో కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనే విషయానికి వస్తే మనకి బయో అథెంటికేషన్ అయిపోయింది, డెమో అథెంటికేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది ఫైనల్ స్టెప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ స్టెప్ చేయాల్సి అంటే నువ్వేం చేయాలంటే ఫ్రెష్ ఆర్ రెన్యువల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఫ్రెష్ అప్లికేషన్ కానీ రెన్యువల్ అప్లికేషన్ కానీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఫ్రెష్ అయితే ఫ్రెష్ ఓపెన్ చేయి, రెన్యువల్ అయితే రెన్యువల్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బయోమెట్రిక్ ఇస్తావో, బయోమెట్రిక్ ఇచ్చుడుతో నీకు కింద ఒక ఆప్షన్ అనేది చూపెడుతుంది. ఏంది అంటే కంటిన్యూ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా, అప్లికేషన్ సో ఏంటంటే సింపుల్గా, సో బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత డెమో అథెంటికేషన్ అయిపోయిన తర్వాత సో ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసేయి అని చెప్పి చూపెడుతుంది. దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో క్లిక్ చేసిన తర్వాత సో సేమ్ ఇందాక డిస్కస్ చేసిన అంటే ఇక్కడ ఒక ఫామ్ అయితే వస్తుంది. దాన్ని నువ్వు అప్లై అని కొట్టాల్సి ఉంటుంది. అప్లై కొట్టిన తర్వాత ఇక్కడ ఒక ఫామ్ అయితే ఓపెన్ అయితే ఇందులోపల నీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బయో అథెంటికేషన్ అయిపోతే ఇందాక చూపెట్టినట్టుగా కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా, కంటిన్యూ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని చూపెడుతుంది. ఒకవేళ అథెంటికేషన్ కాలేని సిచ్యువేషన్ లోపల, ఓకేనా, బయో అథెంటికేషన్ కానీ డెమో అథెంటికేషన్ కానీ కాని సిచ్యువేషన్ లోపల నీకైతే బయోమెట్రిక్ అథెంటికేషన్ నాట్ కంప్లీటెడ్ అని చెప్పి చూపెడుతుంది మనకి. సో దట్ ఇవన్నీ కూడా సో ప్రాపర్గా అయితే చూసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకొని బయో అథెంటికేషన్ అండ్ డెమో అథెంటికేషన్ ఆర్ ద ఫస్ట్ ప్రాసెస్. డెమో అయిపోయిన తర్వాత బయో అథెంటికేషన్ బయోమెట్రిక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, సో బయోమెట్రిక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే సో అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ చేంజెస్. నువ్వు ఫస్ట్ బయో అథెంటికేషన్ అండ్ డెమో అథెంటికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ స్కాలర్షిప్ అప్డేషన్. సో ఇవైతే చేంజెస్ అయినాయి స్కాలర్షిప్ లోపల. సో వేరే కేటగిరీ వాళ్ళకి ఎట్లా చేయాలి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియో ఇస్తా. వెయిట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.